హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది ఆపరేషన్ సింధు. మీ అందరికీ తెలుసు, ఇరాన్ ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. సో భారతదేశం నుంచి ఇరాన్ వెళ్ళి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వీళ్ళని మన వాళ్ళు అక్కడి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేశారు. సో దీన్నే ఆపరేషన్ సింధు అని అన్నాం. సో ఆపరేషన్ సింధు ఏంటంటే టు ఎవాక్యుయేట్ సిటిజన్స్ ఫ్రమ్ ఇరాన్. ఎందుకంటే యుద్ధం అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది. ఇజ్రాయిల్ కూడా చాలా విపరీతమైనటువంటి దాడులు చేస్తుంది ఇరాన్ మీద, టెహ్రాన్ మీద, ఇరాన్ తాలూకా రాజధాని. సో ఇందులోనే భాగంగా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ప్రాణాలు పోయేటటువంటి స్థితి. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియన్ మిషన్ కోఆర్డినేట్ చేస్తూ టెహ్రాన్, అలాగే ఎరెవాన్ అంటే ఆర్మేనియా. సో ముందు ఏం చేశారంటే ఇరాన్లో బాంబులు పడుతున్నాయి కాబట్టి ఇరాన్ నుంచి ఆర్మేనియా వరకు, బికాస్ పక్కనే ఉంటుంది ఆర్మేనియా, బస్సుల్లోంచి తరలించారు. ఆర్మేనియా నుంచి ఫ్లైట్ వేసి మన దేశానికి తీసుకొచ్చారు. ఫస్ట్ బ్యాచ్లో 110 మంది భారతదేశం నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ని ఆర్మేనియా నుంచి న్యూఢిల్లీకి తీసుకొచ్చారు. ఇందాక పెట్టిన ఇమేజ్ అదే. సో లాంచ్ కూడా మిడ్ జూన్లో మొన్ననే చేశారు. ఇది ఫస్ట్ ఎవాక్యుయేషన్ ఆర్మేనియా నుంచి బయలుదేరింది న్యూఢిల్లీకి జూన్ 19న, అంటే ఈ రోజున అరైవ్ అయింది. 110 స్టూడెంట్స్ బై రోడ్ ఇరాన్ నుంచి ఆర్మేనియా తీసుకెళ్లారు. అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియన్స్ని ఇరాన్ నుంచి సేఫ్గా ఎవాక్యుయేట్ చేయాలి. గతంలో కూడా మనం ఇట్లాంటి ఆపరేషన్స్ చాలా చేసాం. కువైట్లో 1990లోనే అద్భుతమైన ఆపరేషన్స్ చేసాం. ఈవెన్ ఉక్రెయిన్లో చేసాం. సో ఇలా చాలా ఆపరేషన్స్ అనేటటువంటివి చేసాం. సో హై రిస్క్ జోన్ నుంచి సేఫర్ జోన్స్కి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తుల్ని, భారత ప్రజల్ని, చదువుకుంటున్న విద్యార్థుల్ని తరలించడానికి భారతదేశం ఇట్లాంటి అనేక మిషన్స్ని చేపట్టింది. ఆఫ్రికాలో కూడా చేపట్టాం. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ అమెరికన్ స్ట్రైక్స్ ఇరాన్ మీద పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు, ఎందుకంటే అమెరికా కూడా ఇందులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కొంతమంది ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్ ఇంజూర్ కూడా అయ్యారు అటాక్స్లో. సో ఇందులోంచి బయటికి తీసుకురావడానికి అర్జెంట్ ఎవాక్యుయేషన్స్ అనేవి జరిపారు. అలాగే ఇండియా పాస్ట్ ఎవాక్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఆపరేషన్ గంగా చేసాం మనం అప్పుడు ఉక్రెయిన్ ఆపరేషన్స్లో. అలాగే ఆపరేషన్ కావేరి సూడాన్లో యుద్ధం జరిగినప్పుడు. వందే భారత్ చేసాం కోవిడ్-19 సందర్భంగా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియాస్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ ఇది. సో ముఖ్యంగా ఇరాన్లో ఉన్న స్టూడెంట్, వర్కర్స్, పిలిగ్రిమ్స్ వీళ్ళందరినీ కూడా మనం డిప్లొమాటిక్ ప్రియారిటీలో భాగంగా అక్కడ ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలను ఉపయోగించుకొని వీళ్ళని ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. సో అట్లానే సెకండ్ టాపిక్ వచ్చేసి 51st G7 సమ్మిట్ జరిగింది కెనడాలో. ఇండియాకి ముందుగా ఆహ్వానం రాదని అనుకున్నారు, కానీ ఆహ్వానం వచ్చింది. సో మనం వెళ్ళాం. ఈ 57th G7 సమ్మిట్ బన్ఫ్ అనేటటువంటి ప్లేస్లో జరిగింది. దట్ ఈస్ ఇన్ కెనడా. జూన్ 15 నుంచి 17 మధ్య. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ కొత్తగా ఎలక్ట్ అయ్యారు ట్రూడో ప్లేస్లో. ఈయన దీన్ని తీసుకొచ్చారు. అలాగే ఎగ్జామినేషన్లో వెరీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్. దీని థీమ్ ఏంటని అడుగుతాడు. ప్రొటెక్టింగ్ కమ్యూనిటీస్, ఎనర్జీ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్సిషన్ అండ్ ఫ్యూచర్ పార్ట్నర్షిప్. చాలా పెద్దది ఉంది. అయితే G7 అనేటటువంటి ఈ కమ్యూనిటీలో, ఆర్గనైజేషన్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలు మాత్రమే ఉంటాయి. ఇదిగో ఈ దేశాలు: కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ఏ, అలాగే యూరోపియన్ యూనియన్. దీని నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో ఏ రిప్రజెంటేటివ్స్ వచ్చారో ఇక్కడ రాశాను. యూఎస్ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తున్నటువంటి సందర్భంలో మధ్యలోంచి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇది కొంత కన్సర్న్ని తయారు చేసింది. అట్లాగనే యూఎస్ఏ ప్రెసిడెంట్కి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వీళ్ళిద్దరూ గొడవపడ్డారు. ఎందుకంటే అమెరికా యూరోపియన్ యూనియన్తో చేసేటటువంటి వాణిజ్య ఒప్పందాలు వీళ్ళకి నచ్చట్ల. సో కాబట్టి మ్యాక్రాన్ దీని మీద కాస్త గట్టిగానే స్పందించినట్టుగా మనకి న్యూస్ ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కొంతమంది అవుట్ సైడ్ పార్ట్నర్స్ని కూడా తీసుకొచ్చారు. అందులో భారతదేశం కూడా ఒకటి, ఇండియా ఒక పార్ట్నర్గా వచ్చింది. సో ఇందులో కొన్ని ఇష్యూస్ని ఈ G7లో మాట్లాడారు. అదేంటంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వస్తున్నటువంటి ఎస్కలేషన్స్. అయితే G7లో ఒక తీర్మానం కూడా చేస్తున్నారు. అదేంటంటే మీ అందరికీ తెలిసిందే, అమెరికా నాటోలో భాగంగా ఎప్పుడూ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో G7 ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తోంది సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా. అంటే ఇజ్రాయెల్ తనను తాను కాపాడుకోవచ్చు, కానీ ముందు యుద్ధం మొదలుపెట్టింది వాడే. లాస్ట్ టైం అక్టోబర్లో ఇరాన్ బాంబులు వేసింది, కానీ ఇప్పుడైతే ఇజ్రాయెలే కదా మొదలుపెట్టింది. సో కాబట్టి ప్రైమరీ ఇన్స్టిగేటర్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఇరాన్ని పిలుస్తున్నారు, కానీ ఒరిజినల్గా చెప్పాలంటే ఇజ్రాయెలే ముందు బాంబులు వేసింది ఇప్పుడైతే మాత్రం ఈ జూన్ నెలలో. అయితే గాజా సీజ్ ఫైర్కి సంబంధించి యునానిమస్ డిమాండ్ అయితే ఏం రాలేదు. ఎందుకంటే యుఎస్, ఫ్రాన్స్ ఈ గాజా స్ట్రిప్కి సంబంధించి ఇజ్రాయెల్ యుద్ధం చేసింది కదా. సో ఇందులో కొన్ని డిసగ్రిమెంట్స్ వచ్చాయి వీళ్ళిద్దరి మధ్య. అట్లానే రష్యా, ఉక్రెయిన్ వారికి సంబంధించి కెనడా $2 బిలియన్ సహాయం ఉక్రెయిన్కి చేస్తామని చెప్పింది. ఇది ఒక పెద్ద న్యూస్ ఇది.
యుఎస్ జాయింట్ స్టేట్మెంట్కి అపోజ్ చేసింది. ఎందుకంటే పీస్ టాక్స్ని గురించి యుఎస్కి కొన్ని విషయాలు నచ్చలేదు. అంటే వాళ్ళు ఏదో డైల్యూటెడ్ చైర్ సమ్మరీ అని ఒకటి వచ్చింది. అంటే ఎవరు కూర్చోవాలి ఆ పర్టికులర్ ఉక్రెయిన్ రష్యా పీస్ టాక్స్ మధ్యలో, అంటే యూఎస్ఏ మధ్యవర్తిత్వం చేయాలని అనుకుంటుంది. ఇక్కడ ట్రంప్ చేసినటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి విషయాల వల్ల ఈ పర్టికులర్ జాయింట్ స్టేట్మెంట్ అనేటటువంటిది వెలువడలేదు. అలాగే యుఎస్ యూకే పోస్ట్ బ్రెగ్జిట్ డీల్, అంటే అమెరికా తర్వాత యూకే కూడా ప్రొటెక్షనిస్ట్ పాలసీస్లో భాగంగా యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది. అదే బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ బ్రెగ్జిట్ అని అంటారు. ఆటోమోటివ్, ఏరోస్పేస్, బీస్, ఇథనాల్ ఇట్లాంటి వాటి మీద టారిఫ్లు అంటే పన్నులు తగ్గించాలి, ఇలాంటి విషయాలకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడారు. అందులో యుఎస్ కెనడా కూడా 30 days ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి ఉన్నది. ఎందుకంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత కెనడా మీద కూడా ఆయన 20% పన్నులు వేశాడు. సో దీనికి సంబంధించి కూడా కొన్ని టాక్స్ మాట్లాడుకోవాలి కెనడాతో అని అమెరికా భావిస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ G7 సమ్మిట్లో జరిగినటువంటి అంశాలు. అట్లాగనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో G7 సమ్మిట్లో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. దానికి కొన్ని ఫ్రేమ్వర్క్లు కూడా బయటకు వచ్చాయి. నేను ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. కానీ హిరోషిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ దీని గురించి మాట్లాడారు. అంటే ఈ యొక్క కృత్రిమ మేధస్సుని ఎట్లా వాడాలి. మనకి ఇప్పటివరకు కూడా హిరోషిమా అనగానే బాంబులు గుర్తొస్తాయి, కానీ ఈసారి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తుంది. కాబట్టి ఇది అడుగుతాడు, హిరోషిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ ఇటీవల న్యూస్లో ఉండి ఇది దేనికి సంబంధించిందని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, G7 సమ్మిట్కి సంబంధించింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖని కృత్రిమ మేధస్సు కోసం కెనడా ప్రారంభించింది. ఇందులో భారతదేశం యొక్క పాత్ర ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి ఈ కృత్రిమ మేధస్సుని మనం ప్రపంచానికి అందించాలని మోడీ గారు చెప్పారు. ముఖ్యంగా డీప్ ఫేక్స్ లైక్ హీరోయిన్ ఇమేజెస్ ఇట్లాంటివి కొన్ని తప్పుడుగా యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో. అలాగే ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ప్రజలకు ఉపయోగపడేటటువంటి మౌలిక సదుపాయాల్లో యూపీఐ, ఆధార్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని G7లో కొనియాడారు భారతదేశాన్ని. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి పాత్ర ఇన్ G7. పెద్ద పాత్ర ఉండదు, ఎందుకంటే మనం అందులో లేము, G7లో మనం మెంబర్ కాదు. అలాగే ఎనర్జీ గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లేకుండా క్లీన్ ఎనర్జీ సప్లై చేయాలి. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్లో ఎవరెవరు ఎంత స్థాయిలో చేస్తున్నారు. ప్యారిస్ అగ్రిమెంట్ 2015 ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి అమెరికా అయితే బయటకు వెళ్ళిపోయింది. బట్ ఇండియా లాంటి దేశాలు చాలా అద్భుతంగా తమ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకుంటున్నాయి. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మన సోలార్ మిషన్ కూడా చాలా అద్భుతంగా వెళ్తోంది. ఈవెన్ కుసుమ్ లాంటి ప్రాజెక్ట్స్లో, ఇంకా విండ్ ఎనర్జీలో భారతదేశం అద్భుతమైన ప్రోగ్రెస్ చూపిస్తోంది. అట్లానే సెక్యూరిటీకి సంబంధించి టెర్రరిజంకి ఎగెనెస్ట్గా కూడా వాళ్ళు మాట్లాడారు. స్మగ్లింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇటీవల కాలంలో కార్చిచ్చులు ఎక్కువ అవుతున్నాయి అడవుల్లో, ఈ వైల్డ్ ఫైర్ గురించి ఒకటి మాట్లాడారు. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా 6th G7 సమ్మిట్ అపియరెన్స్ ఇది, అంటే 6వసారి ఈయన G7 సమ్మిట్కి వెళ్ళడం. సో ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్లో హియర్ ఆర్ దేర్ మనకి క్వశ్చన్స్గా అడిగేటటువంటి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఫోకస్ ఏరియాస్ ఇక్కడ ఏఐలో ఎథిక్స్ అండ్ డిజిటల్ గవర్నెన్స్, గ్లోబల్ సౌత్ అంటే మనమే, కొంచెం అభివృద్ధి చెందుతున్న దేశాలు వీళ్ళ యొక్క పాత్ర ఎట్లా ఉండాలి, కౌంటర్ టెర్రరిజం, ఇవన్నీ మాట్లాడారు. అట్లానే కెనడాకి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఖలిస్తాన్ మూవ్మెంట్కి సంబంధించి ఒక వ్యక్తిని ఆ మధ్యకాలంలో ఎవరో హత్య చేశారు కెనడాలో. కెనడా అది మనమే చేశామని చెప్పింది, సాక్ష్యాలు అడిగాం, వాడు ఇవ్వలే. అప్పుడు కెనడాకి భారతదేశానికి మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ వాటిని గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. పాత విషయాలన్నీ మర్చిపోదాం, మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం. ఇది జరిగింది ఇండియాకి కెనడాకి మధ్య, ఎందుకంటే కెనడా ఈజ్ ద హోస్ట్ ఆఫ్ G7. సో అలాగే దాంట్లో కొన్ని జాయింట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇగో ఇందాక చెప్పినవే, ఏం కొత్తవి కాదు. ఇంకా మూడవది సాహిత్య అకాడమీ పురస్కార్. అయితే సాహిత్య అకాడమీ ఇది యువ పురస్కార్, కేవలం యూత్కి మాత్రమే ఇచ్చేటటువంటిది. సో ఇందులో చాలా అవార్డులు వచ్చాయి, అన్ని లాంగ్వేజెస్లోనే అవార్డులు ఇచ్చారు. సో ఇండియా నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అని అంటారు దీన్ని. 23 విన్నర్స్ ప్రకటించారు యువ పురస్కారాలు 2025లో. సో ఇదన్నీ కూడా ఏజ్ 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకి ఇస్తారు యువ పురస్కారాలు. సో యూత్ని లిటరేచర్ పట్ల ఆకర్షితులుగా చేయడానికి ఈ పురస్కారాలను తీసుకొచ్చారు మనకి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత గొప్ప లిటరేచర్ నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో 3 లిటరేచర్లు వచ్చాయి, చాలా గొప్ప లిటరేచర్లు. ఒకటి బైబిల్, బికాజ్ హైయెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. 2 ఖురాన్, ఇది కూడా లిటరేచరే, ఎందుకంటే మోస్ట్లీ ఫాలోడ్ బై ఇస్లామిక్ పీపుల్. ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 బిలియన్ పీపుల్ ఉంటారట ప్రపంచంలో, ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఇది ఉంటారు. 3 అత్యధికంగా భారతదేశం లాంటి చోట్ల లాంగెస్ట్ ఎపిక్ హిస్టరీ మనం చెప్తూ ఉండేది మహాభారతం, అలాగే రామాయణం, అలాగే భగవద్గీత.
ఇవి చాలా అద్భుతమైన లిటరేచర్స్. సో భారతదేశంలో వచ్చిన లిటరేచర్స్ ఒక పుస్తకం కాదు, చాలా పుస్తకాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో అప్పుడు ఉమ్మడిగా మనం బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్న అఖండ భారతదేశంలో ఒక వ్యక్తికి ఈ మోడర్న్ ఎరాలో లిటరేచర్లో ప్రైజ్ వచ్చింది. ఏంటి? నోబెల్ ప్రైజ్. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మీ అందరికీ తెలుసు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఈ యొక్క ఆయన ఇంగ్లీష్లోకి అనువదించాడు కదా. సో పేరు మర్చిపోయాను, సడన్గా గుర్తురావు, కమెంట్లో పెట్టండి మీరు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లాస్ట్ టైం మనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈయనకే. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత ఎవరికి నోబెల్ ప్రైజ్ రాలేదు లిటరేచర్లో. అంటే సాహిత్యంలో వెనకబడ్డామా? ఖచ్చితంగా వెనకబడ్డాం. సో సాహిత్యంలో ఇంత వెనకబడ్డానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి, అంటే మనందరం, నన్ను కూడా యూత్లో కలుపుకుంటే మీరు, గీతాంజలి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గీతాంజలికి వచ్చింది. సో యూత్ని కనుక మీరు తీసుకుంటే ఇప్పుడు అందరూ ఉద్యోగాలు, సినిమాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి చెప్తున్నారు తప్ప లిటరేచర్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎప్పుడో పాతకాలంలో మనకి ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇట్లాంటి వాళ్ళు లిటరేచర్ అద్భుతంగా రాశారు. ఇప్పుడున్న వాళ్ళలో అసలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో లిటరేచర్ పట్ల ప్రజలను ఆకర్షితులు చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చగల శక్తి అక్షరానికి మాత్రమే ఉంటుంది. అక్షరానికి ఆ విలువ ఉంది. సో అక్షరానికి ఇంత విలువ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు వస్తున్నటువంటి నూతన సంతతి ఏదైతే ఉందో భారతదేశంలో అక్షరాన్ని రాసేటటువంటి స్టేజ్లో లేకపోవడం మన దురదృష్టకరం. సో కాబట్టి ఈ లిటరేచర్లో పెంచాలనేటటువంటిది యూత్కి తాలూకా ఇంట్రెస్ట్ని, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక కాపర్ ప్లేగ్ అండ్ క్యాస్కెట్ ఇస్తారు. ఇగో ఇట్లా ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇంకో ఇట్లా ఉంటుంది పురస్కారం. దీంతో పాటుగా ఒక 50,000 రూపాయలు ప్రైజ్ ఇస్తారు. సో దీనికి ఇంకో వీళ్ళందరికీ వచ్చాయి. మనకి ఇన్ని పేర్లు గుర్తుండవు కాబట్టి ఇంగ్లీష్ ఒకటి చూద్దాం. ఇంగ్లీష్లో బికేమ్ ద బుద్ధా నవల్, అద్వైత్ కొలాకర్, ఈయనకి ఒకటి వచ్చింది. తెలుగులో మరాల్ వథ అనేటటువంటి ఒక స్టోరీ రాశాడు ఈయన, ప్రసాద్ సూరి. ఈయన చాలా ఫేమస్. మై నేమ్ ఈజ్ చిరంజీవి అని ఒక నవల రాశాడు ఈయన, చాలా బాగుంటుంది. నేను ఒక 2-3 పేజీలు చదివాను కానీ ఒకసారి చూడండి అట్లాంటి. సో ప్రసాద్ సూరి గారికి తెలుగు వ్యక్తి, ఈయనకి ఈ యొక్క యువ పురస్కారం అనేటువంటిది వచ్చింది. సో ఇది బేసికల్గా దీని అబ్జర్వేషన్స్ ఏంటంటే డైవర్సిటీని పెంచాలి. పోయట్రీలో 8 మంది విన్నర్స్ ఉన్నారు. షార్ట్ స్టోరీస్ 4 వచ్చాయి, నవల్స్ 4 వచ్చాయి. తెలుగు అయితే అది నవలే. క్రిటిసిజం అంటే మనము విమర్శనాత్మకంగా రాస్తారు కదా, విమర్శన గేయాలంటాము, వాటికి ఒక 3 ఉన్నాయి. ఎపిక్ ఒకటి, మణిపురిలో రాశారు ఒకటి. సో ఇలా మొత్తంగా ఈ ప్రైజులను అందించారు. ఇంకా 4th టాపిక్ వచ్చేసి వరల్డ్ ర్యాంకింగ్ ఆఫ్ యూనివర్సిటీస్. ఏం బెంగపెట్టుకోకండి, భారతదేశానికి పెద్దగా ర్యాంకులు రాలేదు. అయితే మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యుఎస్ఏ వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 4th కన్సిక్యూటివ్ ఇయర్ వీడే ముందున్నాడు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 2nd స్పాట్లో ఉంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ 3rd ర్యాంక్లో ఉంది, అంటే వరల్డ్లోనే 3rd ర్యాంక్, మన లోకేష్ గారు చదివినటువంటి కాలేజ్. ఏషియాలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 8వ ర్యాంక్ని సాధించింది. టాప్ 10లో ఉన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఇది ఒక్కటే. అలాగే మలేషియాలో సన్వే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో 120 ప్లేసులు ఎగబాకింది. చాలా గొప్ప విషయం అది. ర్యాపిడ్ ర్యాంక్ అనమాట, ర్యాపిడ్ అసెంట్. మలేషియా చేయగలుగుతుంది, భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? ఇంకా భారతదేశానికి సంబంధించిన ర్యాంకులు వస్తే ఐఐటి ఢిల్లీకి 123వ ర్యాంక్ ఉంది. గతంలో 150వ ర్యాంకు, ఇప్పుడు 123వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఐఐటి బాంబే 129, గతంలో 118 పడిపోయింది ర్యాంకు. ఐఐటి మద్రాస్ కొంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, 227వ ర్యాంక్ నుంచి 180వ ర్యాంక్ వచ్చింది. ఐఐటి కాన్పూర్ 222వ ర్యాంక్, గతంలో 263వ ర్యాంక్. కానీ మీరు ఆలోచించండి, టాప్ 1, 2, 3 ఎక్కడ, 100, 120వ ర్యాంకులు ఎక్కడ? సో కాబట్టి దేశానికి ఒక యూనివర్సిటీ మంచిది వేసుకున్నా పెద్ద దేశాలు ఒక 100 ఉంటాయి, మిగతా అన్ని బుజ్జి దేశాలు ఉంటాయి. మనం ఆ స్టేజ్లో కూడా లేం. సో ఇది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోట్ల గురించి చెప్తాం. సో ఇండియా ఐఐటి అండ్ ఐఐఎస్సిస్ నేషనల్ లిస్ట్లో బాగుంటున్నాయి, కానీ గ్లోబల్ కాంపిటీషన్లో అంత అద్భుతంగా ఉండట్లేదు. అలాగే ఇప్పుడు ఈ క్యూఎస్ అనేటటువంటి సంస్థ నిర్వహించేటటువంటి సర్వేలలో సస్టైనబిలిటీ, ఒక ఫ్యాకల్టీ ఎన్ని సైటేషన్స్ చేస్తున్నారు, రీసెర్చ్ పేపర్స్ ఎన్ని ఇస్తున్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది చదువుతున్నారు, రీసెర్చ్ ఎంత చేస్తున్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ర్యాంకులు ఇస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ 4 అంశాల్లో కొంచెం మెరుగుపడగలిగితే ఖచ్చితంగా మనకు కూడా ఈ టాప్ 10లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే ఈ ర్యాంకింగ్ ఎక్స్పాన్షన్ కూడా ఇప్పుడు 1500 యూనివర్సిటీలకి చేస్తున్నారు. 100 దేశాలకు పైగా 1500 యూనివర్సిటీలు చేస్తున్నారు. అంటే 1500 యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉంటే మనకు వచ్చిన ర్యాంక్ ఎంత? 120 అటు ఇటు.
సో కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ ఎడ్యుకేషన్లో భాగంగా భారతదేశం అంత అద్భుతంగా రాణించట్లేదు. సో అలాగే ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ర్యాంక్ 7th ఇన్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తారు. ఇది ఈ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ అంటే ఏం లేదు, మీరు ఏదో అని అనుకున్నారు గబుక్కుని. ఇప్పటి వరకు మనము ఫాసిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలను వాడి విద్యుత్ చేస్తున్నాం. శిలాజ ఇంధనాలు తక్కువ వాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఈ యొక్క గ్రీన్ హౌస్ వాయువుల్ని తక్కువగా ఉత్పత్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి దేశాలకు మంచి ర్యాంకింగ్లు వస్తాయి. అట్లాంటి ర్యాంకింగ్లో భారతదేశం డ్రాపింగ్ 8 spots ఫ్రమ్ 63. అంటే గతంలో 63 ర్యాంక్ ఉంది, ఇప్పుడు 71st ర్యాంక్ వచ్చింది. అంటే మనం ఇంత సోలార్ ఎనర్జీ ఇవన్నీ పెంచుతున్నా కూడా భారతదేశంలో ఫాసిల్ ఫ్యూయల్స్ అనేటటువంటివి మిగతా దేశాలతో పోలిస్తే అధికంగానే వాడుతున్నాము. సో దాదాపుగా ఈ ఇండెక్స్ 118 దేశాలకు ఇస్తారు. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఈ యొక్క శక్తికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి భద్రత, సుస్థిరత వీటిని ఆధారంగా చేసుకుంటారు. ఫస్ట్ ఎవరు వస్తారు? చిన్న చిన్న దేశాలు ఆ పైన ఉంటాయి కదా, వీళ్ళు వస్తారు. స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ వీళ్ళే ఉంటారు. యుఎస్ఏ 17వ ప్లేస్లో ఉంది, చైనా 12లో ఉంది. కానీ చైనా 12లో ఉండి భారతదేశం 71లో ఉందంటే ఇది చాలా పెద్ద సమస్య కదా. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. అయితే భారతదేశం తాలూకా స్ట్రెంగ్స్ ఈ రిపోర్ట్ని బట్టి ఏమున్నాయంటే మనకు ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంది, క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మంచి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి, అంటే దీనికి చట్టాలు కూడా బాగానే ఉన్నాయి. క్లీన్ ఫ్యూయల్స్కి ఏదో మనం ఈ మధ్యకాలంలో హైడ్రోజన్ ఫ్యూయల్ అని లేదని అనుకుంటే సోలార్ అని, విండ్ అని బాగానే ఎక్స్పాండ్ చేస్తున్నాం. అలాగే మీథేన్ ఎమిషన్స్ కూడా తగ్గాయి. కానీ ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఈక్విటీ అండ్ సెక్యూరిటీ ల్యాగ్, అంటే ఎనర్జీ అనేటటువంటి దాంట్లో అందరికీ సమానంగా అందట్లేదు. విచ్ మీన్స్ గ్రామీణ ప్రాంతాలకి సరిగ్గా విద్యుత్ ఉత్పత్తి మనం ఇవ్వట్లేదు, ఇంకా వోల్టేజ్ డౌన్స్ ఉంటూనే ఉన్నాయి. వెరాజ్ వెన్ కమ్స్ టు ద అర్బన్ ఏరియాస్ చాలా అద్భుతంగా మనం ఇవ్వగలుగుతాం. ఇది పెద్ద సమస్య ప్రధానంగా. అలాగే హై డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ ఫ్యూయల్స్, ఎక్కువగా మనము ఈ యొక్క ముడి చమురు కోసం ఫారెన్ కంట్రీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాం. 85% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ నీడ్స్, ముఖ్యంగా ఈ యొక్క క్రూడ్ ఆయిల్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫారెన్ కంట్రీస్. అందుకే ఇరాన్ లాంటి దేశాల మీద ఎక్కువగా. అలాగే గ్రిడ్ రిలయబిలిటీ గ్యాప్స్ ఉన్నాయి. గ్రిడ్ రిలయబిలిటీ అంటే ఒక చోట మనం విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ఏ చోటకైనా పంపడానికి ఈ వైర్లతో కనెక్ట్ చేస్తాం గ్రిడ్. ఈ గ్రిడ్లో కొన్ని లోపాలు ఉన్నాయి, ఎనర్జీ యాక్సెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇవి సరిదిద్దుకోకపోతే ఈ ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం లేదు. అలాగే ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ట్రెండ్స్లో 28% దేశాలు మాత్రమే 3 డైమెన్షన్స్ అంటే ఎనర్జీ సెక్యూరిటీ, విచ్ మీన్స్ అందరికీ విద్యుత్ అందాలి, సస్టైనబిలిటీ, ఈక్విటీ, ఈ 3 అంశాలను 28% దేశాలు మాత్రమే ఇంప్రూవ్ అయ్యాయట. 77 కంట్రీస్ అవుట్ ఆఫ్ 118 కంట్రీస్లో ఈ ఈటీఐ స్కోర్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అంటే ఎనర్జీ ఇండెక్స్కి సంబంధించి ఈ ఈటీఐ స్కోర్ ఇంప్రూవ్మెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. $2 ట్రిలియన్, ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, $2,00,000 కోట్ల ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేశారు. కానీ గ్రీన్ హౌస్ వాయువులు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి, ఇంకో ఇన్ని బిలియన్ టన్నులు వస్తున్నాయి. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పవర్ డిమాండ్ అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ పవర్ డిమాండ్ సర్జ్ ట్రైనింగ్ గ్రిడ్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి యుద్ధాల కారణంగా ఎనర్జీ ట్రాన్సిషన్లో మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా వరకు విద్యుత్ కానీ క్లీన్ వాటర్ కానీ ఇవన్నీ అవసరం అవుతాయట. సో ఈ కారణంగా మనకి ఇంకా క్రిటికల్ రీజియన్స్లో ఈ యొక్క క్లీన్ ఎనర్జీని డిప్లాయ్ చేయడంలో, ముఖ్యంగా ఆఫ్రికన్ లాంటి దేశాల్లో కొంత క్లీన్ ఎనర్జీని డిప్లాయ్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు. ఈ టైటిల్ తాలూకా పేరు ఫాస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఇది అడుగుతాడు ఏంటి అని. పబ్లిష్ ఎవరు చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్లస్ ఎసెన్షియర్ కంపెనీ. ఎవాల్యుయేషన్ ఎట్లా చేస్తారంటే ఇంకో ఈ 3 పారామీటర్స్, ఈ పారామీటర్స్ ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈ పారామీటర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ యొక్క శక్తి భద్రత ఎట్లుంది, పూర్తి స్థాయిలో అది సుస్థిరతతో ఉందా లేదా, అందరికీ విద్యుత్ అందుతుందా లేదా. So, ఇవి ఈరోజు టాపిక్స్ ఫ్రమ్ ద PIB and the newspapers. So, thank you. Have a nice day.